ఈ మధ్య కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయండి. చాలా యంగ్ పీపుల్ కూడా ఈ హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు, లేకపోతే జిమ్ చేసినప్పుడు దే ఆర్ ఫైండింగ్ డిస్కంఫర్ట్ ఇన్ ద చెస్ట్, అలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కార్డియోవాస్క్యులర్ అంటే హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో ఈ నాన్ వెజ్ ఫుడ్లో జస్ట్ లైక్ ఆల్ యానిమల్ బాడీస్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది. సో నాన్ వెజ్ ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ వస్తుంది, అలాంగ్ విత్ ప్రోటీన్ ఫ్యాట్ కూడా అంత ఎక్కువ వస్తుంది. కాబట్టి హౌ మచ్ యూ ఈట్ పర్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పోర్షన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. సో అమంగ్ ఆల్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ బెస్ట్ ఈజ్ యాక్చువల్లీ ఫిష్ కొంచెం 7 daysలో మీరు రోజు నాకు నాన్ వెజ్ కావాలి అని అంటే ఒక 4 days ఫిష్ తీసుకుని, ఒక 2 days చికెన్ అండ్ 1 day మటన్. ఆర్ మటన్ ఎంత అవుతుందో అంటే వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days పెట్టుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఎగ్స్ అనేది ఇన్ అ వీక్ 3 egg yolks తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. సో 3 whole eggs per week, అండ్ మిగతా రోజు మీకు ఎగ్స్ తీసుకోవాలంటే ఓన్లీ ఎగ్ వైట్స్ తింటే మంచిది. దిస్ వే యూ కెన్ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద సిస్టమ్. అండ్ ఇంకోటి, నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు చాలామంది ఎక్కువ ఆయిల్ యూస్ చేసి కుక్ చేస్తారు. సో దాట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అవాయిడ్ అండి. ఎంత అవుతుందో అంటే కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేసుకొని కూర కానీ డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేసుకోవడం, గ్రిల్ చేసుకోవడం, అలాంటి టైప్స్ ఆఫ్ కుకింగ్ యూస్ చేస్తే యూ కెన్ మేక్ షూర్ దట్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ యూర్ ఈటింగ్ విల్ నాట్ ఇంక్రీజ్ ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. మీకు మంచి ప్రోటీన్ వస్తుంది అండ్ తక్కువ ఫ్యాట్లో వస్తుంది.